టీచర్ ఎమ్మెల్సీలుగా మల్కా శ్రీపాల్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోనే కొమరయ్య విజయం, రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపుతో శ్రీపాల్ రెడ్డి గెలుపు. కరీంనగర్లో స్లోగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్. సోమవారం అర్ధరాత్రికి కూడా పూర్తయిన ఓట్ల కట్టలు కట్టడం ఇవాళ ఉదయం వరకు కొనసాగే ఛాన్స్. ఆ తర్వాత లెక్కింపు. గ్రాడ్యుయేట్ ఓట్లలో వేలాదిగా ఇన్వాలిడ్. రాష్ట్రంలో జరిగిన 2 టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం ప్రారంభమైంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీలుగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. మరియు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. మల్క కొమరయ్య మొదటి ప్రయారిటీ ఓటుతోనే గెలిచారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రయారిటీ ఓటుతో ఫలితం తెలియకపోవడంతో రెండో ప్రయారిటీ ఓటు కౌంటింగ్ శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. చూడండి, ఈయన మల్క కొమరయ్య, ఈయన శ్రీపాల్ రెడ్డి, వీళ్ళిద్దరూ నిన్న మూడు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలలో ఆల్రెడీ 2 వెలువడ్డాయి సందర్భంగా వీళ్ళిద్దరూ మల్క కొమరయ్య, శ్రీపాల్ రెడ్డి ఇద్దరు భారీ విజయంతో గెలవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్షన్కు సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు ఈ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఓట్లలో 50,000కు పైగా చెల్లని ఓట్లు. అంటే దయచేసి అర్థం చేసుకోండి ప్రజలారా, మీరు ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఒక ఉపాధ్యాయ పోస్టులో ఉండి మీరు అలాంటి వాళ్ళు మీరే ఇట్లా 50,000 కోట్లకు సంబంధించి 50,000 ఓట్లు మీరు తప్పుగా చిత్తు ఓట్లు వేస్తే మరి మీరు రేపు అవకాశం ఉంటే మీరు ఎట్లా అవగాహన చెప్తారండి? మీరు ఈ ఎమ్మెల్సీ ఓట్ల గురించి, పట్టభద్రుల ఓట్ల గురించి మీరు ఎట్లా చెప్తారు? మీరు ఏ విధంగా వేయాలని చెప్పేసి అంటే మీకు ఎలక్షన్ అధికారులు మీకు ఎట్లా ఓటు వేయాలని చెప్పకపోవడం వల్ల మిస్టేక్ జరిగిందా, లేకపోతే మీకు దానిపై అవగాహన లేక జరిగిందా, అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. 50,000 పైగా చెల్లని ఓట్లు అంటే అది ఆశ్చర్యకరమైన విషయం. 50,000 ఓట్లు అంటే ఏందండి? చూడండి. ఇంకొకటి ఇక్కడ ఈ మల్క కొమరయ్య ఉంది కదా, ఈ మల్క కొమరయ్య అంటే ఆయన ఎవరు అనుకుంటారు? మొన్న ఒక వార్త చెప్పినావా, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి. ఈయనకు పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు, పల్లవి ఇంజనీరింగ్ కాలేజు ఇవన్నీ ఈయనే. ప్రజలపై, విద్యార్థులపై అధిక ఒత్తిడి తీసుకొచ్చి అధిక ఫీజులు వసూలు చేసిన వ్యక్తే ఈ మల్క కొమరయ్య అనే వ్యక్తి. వీళ్ళేమో మంచిగా ఇట్లా ప్రజలపై ఒత్తిడి చేసి అన్ని లక్షల కోట్లు సంపాదించి ఓట్ల ఎలక్షన్లలో నోట్లు పంచేసి ఓట్లు కొనుక్కొని మరి వీళ్ళు జనాలకు ఏం చేస్తారో తెలియదు. ఆఫ్టర్ ఆల్ మొన్న ఒక 7,000 కట్టుతుంటేనే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఈయనకు సంబంధించిన ఈ ఎమ్మెల్సీ గెలిచిన క్యాండిడేట్గా కాలేజ్ స్కూల్లోనే 7,000 కట్టకపోతే ప్రిన్సిపల్ దౌర్జన్యంగా బయటకు పంపించింది. మరి ఇంకా ఈయన ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఇంతకుముందుకు ఇలాంటి పదవి లేనప్పుడు ఎన్ని అరాచకాలు జరిగినాయి ఆయన స్కూళ్ళలో, కాలేజీలో. మరి ఇప్పుడేమైనా అన్ని అరాచకాలు జరుగుతాయి చూద్దాం ఇంకా.